హ్యాట్రిక్ ఎమ్మెల్యే, డబుల్ హ్యాట్రిక్ హీరో నందమూరి బాలకృష్ణ హీరోగా వచ్చిన చిత్రం డాకు మహారాజ్. హిట్ డైరెక్టర్ బాబీ కొల్లి డైరెక్షన్ లో అద్భుతంగా మలచిన చిత్రం డాకు మహారాజ్. సూర్యదేవర నాగవంశీ నిర్మాతగా భారీ బడ్జెట్ తో నిర్మించిన చిత్రం. అమెరికాలో ప్రీమియర్స్ పడినాయి. టాక్ అయితే బయటికి వచ్చింది అంతే సోషల్ మీడియాని ఊపేస్తుంది. నటసింహ రుద్ర తాండవం కంటెంట్ కత్తిలాగా ఉంది. ఫైట్స్, యాక్షన్ సీక్వెన్స్, ఆ యాక్షన్ సీన్స్, డైలాగ్స్, ఇంటర్వెల్ బ్యాంగ్ అదిరిపోయినేట. యాక్షన్ సీక్వెన్స్ లో బాలయ్య మార్క్ ఫుల్ గా ఉంది. ఫుల్ మాస్ మీల్స్, బీజిఎం దద్దరిల్లిందిట. ఫైట్స్, ఎలివేషన్స్ కేకో కేక, పాటలు మార్వులెస్ట. అసలు బాలయ్య డాకు మహారాజ్ లాగా ఎలా మారాడు? సెకండ్ హాఫ్ లో డాకు మహారాజ్ ఫ్లాష్ బ్యాక్ కెవ్వు కేకట. ఫైట్స్ అయితే అరుపులు, డైలాగ్స్ అయితే మెరుపులు, పవర్ఫుల్ పంచి డైలాగులు అదిరిపోయినేట. ఈ దెబ్బతో ఒక్కసారి ఒళ్ళు పులకరించిపోతుంది. ఇప్పుడు ఈ సినిమా చూడాలి. ఓవర్సీస్ టాకే ఇలా ఉంటే ఇక ఇండియాలో టాక్ ఎలా ఉంటుందో ఆలోచించండి. ఎవరెస్ట్ ఎక్కేసింది, కుర్చీల్లో కూర్చోలేరు. దమన్ మ్యూజిక్, బీజిఎం పిడుగులే. అసలు ఆ పాప ఎవరు? బాలయ్యకి పాపకి సంబంధం ఏమిటి? ఇటువంటివన్నీ మనం సినిమాలో చూడాల్సిందే. అసలు బాబీ డియోల్తో గొడవెందుకు పడ్డాడు బాలయ్య అనేది మనం వెండి తెరపై చూస్తేనే బాగుంటుంది. కాబట్టి మీరందరూ థియేటర్కి వెళ్ళి ఆ సినిమాని చూడండి. డాకు మహారాజ్ ఎక్కడ చూసినా ఇప్పుడు డాకు మహారాజ్ ఫేవర్ పెరిగిపోయింది. ఓవర్సీస్ టాక్ బ్లాక్ బస్టర్, సంక్రాంతి విన్నర్. సో లేట్ ఎందుకు, థియేటర్కి వెళ్ళండి, సినిమా చూడండి. ఈ సినిమా ఇంత అద్భుతంగా ఉంటుంది అని ముందు నుంచి ఊహిస్తూనే ఉన్నారు. ఎందుకంటే ఆ విధంగా ఉంది. ఇప్పుడైతే ట్రైలర్ రిలీజ్ అయిందో అంతే పవర్ఫుల్ పంచి డైలాగులకి పెట్టింది పేరు బాలకృష్ణ. అటువంటి నటసింహ నందమూరి బాలకృష్ణ గారి నోటి నుండి అద్భుతమైన, అమోఘమైన, అఖండమైన డైలాగులు అదిరిపోయేట్లు వస్తుంటే కుర్చీల్లో కూర్చోలేరు. అరుపులు, కేకలు, కేకో కేక. సినిమా మాత్రం సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్ అని ఓవర్సీస్ టాక్. సో సినిమా సంక్రాంతి విన్నర్ గా నిలిచి గెలిచింది. టోటల్ గా మనం నటసింహ నందమూరి బాలకృష్ణ గారికి, డైరెక్టర్ బాబీ కొల్లికి, మ్యూజిక్ ఇచ్చిన థమన్ కి, నిర్మాత సూర్యదేవర నాగవంశీ గారికి మరియు మిగిలిన నటీనటులకి, టెక్నీషియన్లకి అందరికీ మనం హెడ్స్ ఆఫ్ చెప్పాల్సిందే.